రైట్. జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్తో ఉదయం నుంచి అందరూ అటు పార్టీలు కేవలం జరిగింది తెలంగాణలో ఒక నియోజకవర్గానికే కానీ అటు పార్టీలు ఇటు పబ్లిక్ అంతా కూడా హడావుడి చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక్క ఎన్నికని పార్టీలు లైట్ తీసుకో, అలాగే ప్రజలు లైట్ తీసుకోరు, యాజ్ యూజువల్ మీడియా కూడా లైట్ తీసుకోదు. కాబట్టి ఇంత క్యూరియాసిటీ ఏ చిన్న నియోజకవర్గమైనా ఏ ఎన్నికైనా ఇంత క్యూరియాసిటీ ఉండడానికి కారణం అదే. అసలు నవీన్ యాదవ్ గెలవడానికి గల కారణాలు ఏంటి? తన గెలుపు వెనక ఎవరున్నారు? తన గెలుపు ఈజీ అయిందా, కష్టమైందా? ఇవన్నీ త్వరలోనే మగధా న్యూస్ నవీన్ యాదవ్ గారితో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకోబోతుంది. ఆ విషయాన్ని, ఆయన హృదయాంతరంగాన్ని మీ ముందైతే నేను పెడతాను విత్ ఇన్ షార్ట్ టైంలోనే. బట్ ఈ లోపుగా పబ్లిక్ చూసింది నవీన్ యాదవ్ గారి నేమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనౌన్స్ అయిన తర్వాత చూసిన విధానం కనుక మనం చూసుకుంటే, నవీన్ యాదవ్ గారు ఏంటి అంటే అందరికీ తెలిసింది శ్రీశైలం యాదవ్ కుమారుడు. శ్రీశైలం యాదవ్ ఎవరు అంటే గ్రౌండ్లో ఉన్న చాలామందికి, ఇక్కడున్న చాలామందికి ఒక తరానికి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ తర్వాత కొంతమంది దాన్ని ఏమంటారు, ఆ పవర్స్ తగ్గడమో లేదంటే సైలెంట్ అయిపోయి సాత్విక జీవితంలోకి రావడమో రకరకాలు ఉంటాయి. ఒక మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్స్ లాగానే మంచి చెడులు అన్నీ ఉన్నట్టుగానే శ్రీశైలం యాదవ్ అంటే ఒకప్పుడు ఈ ఏరియాలో ఆయన పేరు చెబితే ఒక హడల్. అది భయస్థులకి, భయపడే వాళ్ళకి గుండెల్లో హడల్ అయితే కొంతమందికి దేవుడిగా చూస్తారు. అలాగే ఆయనకి శత్రువులు కూడా అంతే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక నాయకుడు, ఆయన కూడా గతంలో టీడీపీ పార్టీకి చాలా అనుకూలంగా పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం పనిచేశారు. బట్ మంచి చెడులు రెండు ఉన్న నాయకుడిగా, ఒక బలమైన నాయకుడిగా హైదరాబాదులో, అది కూడా యూసఫ్గూడ, పాత బస్తీ లాంటి చోట ఆయన ప్రాధాన్యత, ఆయన పేరు చెబితే మేము వాళ్ళ మనుషులు అని చెప్తే మనం ఏదో కొన్ని సినిమాల్లో చూసినట్లుగా అలా ఉండేది, ఆ ఫ్లేవర్ అలా ఉండేది. బట్ ఈజ్ వెరీ ఎలా స్మైలీగా, చాలా మనం చూస్తూ ఉంటాం మూవీస్లో. చూసిన దాంట్లో ఒక మంచి విలన్ చూస్తూ ఉంటాం కదా, ఒక రకమైన స్టైల్లో. అంటే నేను ఇచ్చే భాష్యం ఇది, ఆయన్ని విలన్ అనడం నా ఉద్దేశం కాదు, నేను ఇచ్చే భాష్యం అంటే ఈజీనెస్ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడడం ఈజీగా ఉండే అంత చనువు తీసుకోగలిగే అంత మనిషిగా ఉంటారు శ్రీశైలం యాదవ్. బట్ ఆయన మీద రిమార్క్స్ కూడా ఉన్నాయి, బ్యాడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. బట్ టీడీపీలోకి వచ్చిన తర్వాత తెలిసిందే కదా, పార్టీలోకి వెళితే ఎలా క్రమశిక్షణ అనేది టీడీపీలో ఎలా ఉంటుందో కొన్ని విషయాల్లో మనం అవుననక తప్పదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఆ తర్వాత పాత జీవితాన్ని పూర్తిగా వదిలి రాజకీయ జీవితంలోనే ఉన్నారు. బట్ నవీన్ యాదవ్ పేరు వచ్చిన తర్వాత తండ్రి పేరు రావడం, ఆ తండ్రి పేరుని తీసి ఏదన్నా భయభ్రాంతులకు గురి చేద్దామని, అంటే ఏదో క్రియేట్ చేద్దామని గ్రౌండ్లో చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫెయిల్ అవుతూ వచ్చాయి. టోటల్గా ఈ ఫోకస్ అంతా ఒక దశ నుంచి నవీన్ యాదవ్ పేరు బయటకు వచ్చిన తర్వాత, ఆయన చూసిన తర్వాత అనేక రకాల స్టెప్స్లో నవీన్ యాదవ్ ఇమేజ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గ్రౌండ్లో మారింది. అది అబ్జర్వ్ చేస్తే గనక ఎలా మారింది అంటే, మొదట కేవలం శ్రీశైలం యాదవ్ కుమారుడుగా నవీన్ యాదవ్ ఎలా చేస్తున్నాడు, ఎలా గ్రౌండ్లో దిగాడు, ఏం చేస్తున్నాడు, ఇలా వచ్చినప్పుడు ఆ తర్వాత అందరూ చుట్టుపక్కల అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అనో లేకపోతే ఇంకెవరనో ఇవన్నీ ఏం చూడలేదు. కేవలం నవీన్ యాదవ్గానే మిడ్ ఆఫ్ ఎలక్షన్కి వచ్చే వరకు కేవలం నవీన్ యాదవ్ను మాత్రమే చూసేలాగా తన ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు నవీన్ యాదవ్. అంతేకాకుండా తను 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ ఒబీడియంట్గా ఉండగలగడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. బట్ ఆయన పార్టీ కోసం పనిచేస్తూ, పార్టీ కోసం నిలబడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న వ్యక్తి. దీంతో పాటుగా హైకమాండ్కి చాలా దగ్గరగా ఉండడం, అక్కడ పైన హైకమాండ్ కానీ లేదంటే ఇక్కడున్న హైకమాండ్కి కానీ రేవంత్ రెడ్డి గారు టీం ఏదైతే ఉంటుందో హైకమాండ్ అందరికీ కూడా దగ్గరగా ఉండడం, ఆ గుడ్ విల్ అనేది తను మెయింటైన్ చేసుకోవడం, ఇవన్నీ పార్టీ నుంచి ప్లస్లు. గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మాస్ లీడర్గా, కామ్ లీడర్గా, చాలా ఒబీడియంట్గా, చాలా గ్రౌండ్లో ఉన్న అందరినీ కూడా కలుపుకొని పోవడంలో సూపర్ సక్సెస్ అవ్వడం, ఇవన్నీ ఒక రెండెత్తులు. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ కోసం ఎందుకు అంత కష్టపడుతున్నారు, ఇది ఒక ఆలోచన క్రియేట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు ఈ ఏరియాలో చిన్న గల్లీల్లోకి, మురికిల్లో కూడా ఎందుకు వెళ్ళారు, ఇదొక డౌట్ క్రియేట్ చేసింది. ఎందుకు అంటే నవీన్ యాదవ్ని ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ఓన్ బ్రదర్ చేసుకున్నంత ఓన్ చేసుకొని ఆయన ఎలక్షన్ నిర్వహించడం అనేది, ఒక సీఎంగా ఉండి నిర్వహించడం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అంత రేవంత్ రెడ్డి గారి ప్రేమని ఆయన పొందగలిగారు అంటే
సో మొదటి నుంచి పార్టీ ఒబీడియంట్గా ఉండడం, దాంతోపాటుగా ఇది ఫ్యూచర్ స్ట్రాటజీగా కూడా మారే అవకాశాలు రేవంత్ రెడ్డి గారు ముందే ఊహించవచ్చు. ఎందుకు అంటే నవీన్ యాదవ్ అన్న పేరు హైదరాబాద్ గడ్డ మీద, అది కూడా జూబ్లీ హిల్స్ లాంటి చోట వినబడింది అంటే అటు సికింద్రాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న పేరుని, ఆ ఇమేజ్ని తగ్గించడానికి, కాంగ్రెస్ ప్రభావాన్ని యాదవ్ సామాజిక వర్గంగా నవీన్ యాదవ్ పేరుని పెంచడానికి 100% ఉపయోగపడుతుంది. సో రేవంత్ రెడ్డి గారు ఇటు పొలిటికల్ స్ట్రాటజీతో కానీ, అలాగే నవీన్ యాదవ్ మీద ఉన్న ప్రేమతో కానీ, రెండింటిని రెండు కాళ్లతో ఈయన టోటల్గా గ్రౌండ్లోకి వెళ్ళి సీఎంగా రేవంత్ రెడ్డి గారు పడిన కష్టాన్ని అందరూ చూశారు. సో ఈ స్ట్రాటజీ కనుక ఒకసారి చూస్తే, ఇక్కడ తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన కూడా టీడీపీ తరపు నుంచి మొదటి నుంచి, బట్ ఆయన గ్రౌండ్లో ఆయన ఒక క్రియేట్ చేసుకోవడం, తలసాని యాదవ్ గారు 2 స్టేట్స్లో కూడా యాదవ్ కమ్యూనిటీలో ఆయనకు గ్రౌండ్ ఉండడం, ఆయన కుమారుడుగా సాయిని తీసుకొచ్చినా సరే వర్కౌట్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ని కూడా ఆయన ఫేస్ చేశారు అనేక రకాలుగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగో బీఆర్ఎస్ కూడా లేదు, ఇప్పటి వరకు వీళ్ళందరి ఇమేజే హైదరాబాద్లో పనిచేసింది కాబట్టి ఇదే సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇదే యాదవ కమ్యూనిటీ నుంచి ఒక బలమైన నాయకుడు బయటకు వస్తే రేపు నెక్స్ట్ టార్గెట్ జిహెచ్ఎంసీ ఉంటుంది. మొత్తం ఇక్కడ 156 డివిజన్లు ఏదైతే ఉందో, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నవీన్ ప్రాధాన్యత, నవీన్ ప్రాబల్యం తీవ్ర స్థాయిలో ఉంటుంది. నవీన్ యాదవ్ గేమ్ అనేది ఇప్పుడు గెలవడం వరకు ఒక ఎత్తు అయితే, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో అది వేరే లెవెల్లో ఉంటుంది. తెలంగాణ అంతా గెలిచిన కాంగ్రెస్ హైదరాబాద్లో ఓడిపోయింది అంటే చదువుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి వైపు లేరని, సెటిలర్లు కమ్మవారో లేదంటే ఇంకెవరో రేవంత్ రెడ్డి వైపు లేరని ఇప్పటి వరకు చెప్పిన భాష్యం అన్నిటినీ కూడా రివర్స్ చేయాలంటే నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు టార్గెట్ హైదరాబాద్ పెట్టుకున్నారు. అందుకే నవీన్ యాదవ్ అన్న పేరుని, నవీన్ యాదవ్ కోసం పడిన కష్టాన్ని అన్నింటినీ కూడా అలా శ్రమిస్తూనే అలా నిలబడ్డారు. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ మీద దూకుడు పెంచారు, కేటీఆర్ గారిని అనకూడని మాటలు అన్నారు, అనాల్సిన మాటలు అన్నారు, అన్ని రకాలుగా చాలా గట్టిగానే ఫైట్ చేశారు. ఇక్కడ అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉన్న మాట కూడా వాస్తవం. ఈ నేపథ్యంలో మరి మొత్తంగా నవీన్ యాదవ్ ఏం చేయబోతున్నారు? తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్న నవీన్ యాదవ్ రాబోయే రాజకీయాల్లో మొత్తంగా ఆ పేరు హైదరాబాద్లో ఒక సౌండ్గా మారే అవకాశాన్ని తను క్రియేట్ చేసుకోబోతున్నారా? ఇప్పటి వరకు అధిష్టానమో లేదంటే రేవంత్ రెడ్డి గారు బలం, ఇప్పుడు ప్రజల బలం కూడా జూబ్లీ హిల్స్ నుంచి తోడైన తర్వాత తన సామ్రాజ్యాన్ని మొత్తం హైదరాబాద్ వ్యాప్తం చేసి కాంగ్రెస్కి ఇంకో బలమైన నాయకుడిగా మారబోతున్నారంటే చాలా ఖచ్చితంగా కనబడుతుంది. ఇది అంటే పొలిటికల్ స్ట్రాటజీని, పొలిటికల్ పరిస్థితులను అర్థం చేసిన వాళ్ళకి చాలా ఈజీగా, ఇది సున్నితమైన అంశాలుగా చాలా ఈజీగా కనబడతాయి. సో మొత్తంగా అయితే గల్లీలో సొంత తమ్ముడిగా నవీన్ యాదవ్ని చేత్తో పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. నవీన్ యాదవ్ అన్న పేరుని హైదరాబాద్ గడ్డ మీద, కాంగ్రెస్ జెండాని జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరవేసిన నవీన్ యాదవ్ గారు సూపర్ సక్సెస్ అయ్యారు. త్వరలో అసలు దీని నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, దీని వెనుక నడిచిన కథా కమీష్ ఏంటి, తను ఎలా కష్టపడాల్సి వచ్చింది, ఏం చేయాల్సి వచ్చింది అనేది మగధా న్యూస్ ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నవీన్ యాదవ్ గారితో త్వరలో చేయబోతున్నాం. రైట్, స్టే ట్యూన్ టు మగధా న్యూస్.